చేసుకోవడం వల్ల మైండ్ దొబ్బింది. అన్ని మసాలు చేసుకోకూడదు కదా. మసాలు మాట్లాడుతున్నాడు, దాని మీద మీరేం మాట్లాడతారు? అతనికి అయిన లవ్ ఫెయిల్యూర్ వల్ల అతను అలా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇండియా ఫుడ్ చెప్పండి. అయితే తెలీదు మాకు. నాన్ వెజ్ ఒక లవ్ స్టోరీ ఉంది. అతను చదువుకొని అమెరికాలో ఉద్యోగం చేశాడు. మొదట్లో అన్వేషణ ఛానల్స్ పెట్టక ముందు అప్పుడు ఒక అమ్మాయి అతన్ని లవ్ చేసింది. లవ్ చేసి అతను ఎమ్మడబడింది. అతనికి మెయిల్స్ పంపించి విపరీతంగా అతనికి కాల్ చేసి ఇలా చేసేది. లవ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి కోసం అతను ఇండియాకి వచ్చాడు. పెళ్లి చూపులు కూడా జరిగినాయి. మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా అయింది. పంతులు మీరేనా? ఎంగేజ్మెంట్ కూడా అయిందండి వైజాగ్ లో. అయిపోయిన తర్వాత కరోనా టైంలో అతనికి ఉద్యోగం లేకపోతే కాదండి, అతని దాంట్లోనే ఉంది. వాస్తవం నేను చెప్పాను. అతని దాంట్లో కూడా ఉంది, ప్రూఫ్ కూడా ఉంది. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ చేసేసింది. లవ్ బ్రేకప్ చేసి హ్యాండ్ ఇచ్చేసింది. ఎందుకు హ్యాండ్ ఇచ్చిందంటే అతనికి కరోనా టైంలో ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది. అతనేమో యూట్యూబ్లో పెట్టుకొని మొత్తం తిరుగుతుంటే నీకు సరైన ఇన్కమ్ లేదు, మంచి ఉద్యోగం లేదని అతనికి లవ్ బ్రేకప్ చెప్పేసింది. లవ్ లో ఒక అమ్మాయి ఆ నాన్ వెజ్ కు మోసం చేసింది. ఇది వాస్తవం.